థ్యాంక్ యూ సార్. ఈరోజు జరిగే చర్చకి సంబంధించి పోతిరెడ్డిపాడు ఆనాడు 11,000 క్యూసెక్స్ ఉన్న దాన్ని 44,000కు పెంచిన సందర్భంలోనే దీనికి బీజం పడింది. ముఖ్యంగా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చాలా నాకు బాగా గుర్తు, ప్రధానంగా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు రైతులు, రైతు సంఘాలు చాలా ఆందోళన కూడా చేశారు. రాజకీయ పార్టీలు కూడా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. అల్టిమేట్గా రాజశేఖర రెడ్డి గారు అందరిని కన్విన్స్ చేసి 44,000 క్యూసెక్స్ తీసుకెళ్లే విధంగా ఒప్పందం చేసినట్లుగా నాకు గుర్తు. అదే సందర్భంలో ఆ ప్రభుత్వంలో బిగినింగ్లో 2004 ఆ ఎన్నికల్లో ఐ థింక్ టీఆర్ఎస్ కూడా కలిసే ఉన్నట్లు ఉంది కాంగ్రెస్తో. కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ప్రభుత్వంలో హరీష్ రావు గారు కూడా మంత్రి అప్పుడు ఉన్నారో లేదో నాకు తెలియదు. పోతిరెడ్డిపాడుకు సంబంధించి మాత్రం అప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ అందరు కలిసే ఉన్నారు. ఓకే, మొత్తం మీద అయితే ప్రభుత్వంలో ఉన్నారు, అంటే మంత్రివర్గంగా రిజైన్ చేశారేమో, అంటే దానిలో ఉన్నారు, ఎమ్మెల్యేస్గా ఉన్నారా, అవి కూడా రాజీనామా చేశారు. అదే నాకు అది గుర్తు. అందువలన అంటే ఇంతకుముందు అప్పుడు మీరే ఉన్నారు కదా, మీరే చేశారు కదా అని అంటుంటేను, అందుకని నేను కొద్దిగా గుర్తు చేస్తున్నాను. క్యాబినెట్ లేకపోయినా మొత్తం మీద మీ సెంట్రల్ గవర్నమెంట్లో అవును అక్కడైనా ఫైట్ చేయాలి కదా. సరే, అందువలన ఆ విధంగా అక్కడ అప్పుడు అందరూ పలు రీజన్స్తో కన్వీనియంట్గానే చివరికి అంగీకరించారు 44,000 క్యూసెక్స్కి సంబంధించి. ఆ బ్యాక్గ్రౌండ్లోనే నేను అనుకుంటున్నాను. తర్వాత 2010 ఆ ప్రాంతంలో కూడా ఇటు రాయలసీమ ఈ పోతిరెడ్డిపాడుకు సంబంధించి ఆ గొడవలు అప్పటికి మొదలైనవి. 2014లో విభజన చట్టంలో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కృష్ణా గోదావరి జలాలపైన వాటిని పర్యవేక్షణ చేయటం కోసం ఆనాడే 2014 విభజన చట్టంలోనే ఈ ప్రొవిజన్ పెట్టారు. కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ పేరుతో కానీ, అటు గోదావరి రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ పేరుతో కానీ. అప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు? అప్పుడు సరే మనం తెలంగాణ వస్తేనే చాలు అని అనుకున్నామా? భవిష్యత్తు ఊహించలేదా? ఆనాడే దాన్ని గట్టిగా ఇప్పుడు మనం ఏదైతే రిజల్యూషన్ పెట్టాలనుకుంటున్నామో 2014లో విభజన చట్టంలోనే పెట్టినప్పుడు దాన్ని ఎందుకు వ్యతిరేకించలేకపోయారు అనేది ఇవాళ మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే గత 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత అందరూ చెప్పినట్లుగా ఆ రోజు మన తెలంగాణ సాధనలో ప్రధాన భాగస్వామి నీళ్లు, నియామకాలు, నిధులు. నీళ్లకు సంబంధించి 10 ఏళ్ల నుంచి అనేక పద్ధతుల్లో ఒక బహిరంగంగానే తుపాకులు పట్టుకుని వస్తున్నారు. అలాగే ఇంకా దౌర్జన్యంగా తీసుకెళ్ళిపోయారు. అప్పుడేమో రాజశేఖర రెడ్డి గారు ఒప్పించి తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 44,000 క్యూసెక్స్ నుంచి ఒక్కసారి 94,000 క్యూసెక్స్కి ఎలా తీసుకున్నాడు? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? అప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఎవరు అధికారంలో ఉన్నారు? ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? ఇవన్నీ సమాధానం చెప్పుకోవాలి. ఇన్నేళ్ళు మౌనంగా ఉండి మరి
వాస్తవంగా మేము అభ్యంతరం పెట్టాం, లెటర్లు పెట్టామని చెప్పి మిత్రులు చెప్తున్నారు. కానీ మీ లెటర్సు అభ్యంతరాలు అన్నీ కూడా ఇన్సైడ్ యాక్టివిటీ, ఇన్సైడ్ అండర్స్టాండింగ్. కానీ ప్రజల్లోకి వచ్చి మనం ఏ సమస్య మీద తెలంగాణ సాధించుకున్నామో దానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఆనాడు 44,000 క్యూసెక్స్కి అంత అడావుడు చేశాం. ఏకంగా 94,000 క్యూసెక్స్కి పోతిరెడ్డిపాడు నుంచి తీసుకెళ్తుంటే అసలు ఏమైనా ఆందోళన జరిగిందా? ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల్ని సమాయత్తం పరిచే విధంగా, చైతన్యపరిచే విధంగా ఏమైనా దెబ్బలాడారా? కేంద్రం దగ్గరికి వెళ్ళి ఏమైనా దెబ్బలాడారా? లేకపోతే మీరు ఆ ముఖ్యమంత్రులు మీ ఇద్దరు సాన్నిధ్యం కాకుండా ఆ ముఖ్యమంత్రిని ఖచ్చితంగా ప్రశ్నించారా? ఇవన్నీ చూస్తే అంతకుముందు నీళ్లు, నియామకాలు, నిధులు అనేవి ఒక నినాదంగా అప్పటి వరకే తప్పితే తర్వాత సౌకర్యవంతంగా, సౌలభ్యవంతంగా ఆ పదాలని మర్చిపోయినట్లుగా నాకు అనిపిస్తూ ఉంది అధ్యక్ష. అదే పద్ధతుల్లో రాయలసీమ లిఫ్ట్ 3 టీఎంసీలని ఒకసారి తీసుకువెళితే ఏం చేశాం? దానిపైన ఇంతకుముందు మా తుమ్మల గారు చెప్పినట్లుగా చివరికి 60% పనులు అయినాక మద్రాస్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసిన తర్వాత ఆ గ్రీన్ ట్రిబ్యునల్ మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆగిన తప్పితే మన కృషి లేదు. మన వంతు దానికి సంబంధించి ఆపడానికి ప్రయత్నం చేయలేదు. అప్పటికి 60% ఇప్పుడు పనులు అయిపోయాయి. ఇలా అన్ని నేరాలు, అది నేరపూరితమైనటువంటి మన ప్రవర్తన, లేకపోతే మనం నిర్లక్ష్యం, ఇవన్నీ కూడా దానికి బాధ్యత మనం వహించాల్సిన అవసరం ఉంది. సరే, ఇప్పుడు ఎవరెవరు కొట్లాడుకుంటున్నాం? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు. ఇప్పుడు తెలంగాణలో వితిన్ ద తెలంగాణలో అటు ప్రభుత్వ పక్షం, ప్రతిపక్షం దేనికోసం కొట్లాడుకుంటున్నాం? ఎందుకు కొట్లాడుకుంటున్నాం? ఇద్దరం కలిసి మన నీటిని తీసుకెళ్లే వాళ్ళపైన కొట్లాడాల్సింది పోయి ఇప్పుడు ఇక్కడ కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇప్పుడు ఏదో ఒక సమస్య వచ్చింది, మొన్న సంతకం పెట్టారు, అధికారి పెట్టాడా పెట్టలేదా అది ఒక భాగం. కానీ దీనిలో చూస్తే వరుసగా తప్పులు ఉన్నాయి. ఒకటి 2014లో ఒక తప్పు జరిగింది, అప్పుడు ఫైట్ చేయలేదు మనం. ఆ తర్వాత 11,000 నుంచి 44 నుంచి 94 అప్పుడు ఫైట్ చేయలేదు. అదే పద్ధతుల్లో రాయలసీమ లిఫ్ట్కి సంబంధించి ఫైట్ చేయలేదు. ఇది ఇలా ఉండగానే మరలా 200 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. 200 కోట్లు ఎందుకు కేటాయించారు? కేటాయించి ఆ కండిషన్ ఒప్పుకుంటేనే ఖర్చు చేస్తాం, అందుకని మేము ఖర్చు చేయలేదంటే కుదరదు. మీరు 200 కోట్లు కేటాయించారంటేనే ఈ బోర్డు మేనేజ్మెంట్కి మీరు అంగీకరించినట్లు బడ్జెట్లో కేటాయించడం అంటే. ఇవన్నీ తప్పులపైన తప్పులు చేసి ఇప్పుడు నిన్నేదో ఒక సంతకం ఏదో ఒక ఆయన ఎవరో పెట్టారని, ఆ సెక్రటరీ పెట్టారని చెప్పి దీన్ని ఏదో మొత్తం ఈ కొత్త ప్రభుత్వం ఇదంతా కూడా తాకట్టు పెట్టేస్తుంది. ఇటువంటి పదాలు వాడకూడదనేది నేను సిన్సియర్గా చెప్తున్నాను. నాకేమి ఒకరి మీద ద్వేషం, ఇంకొకరి ప్రేమ అనేది కాదు. కానీ 10 ఏళ్ళు అయిపోయింది కదా. 10 ఏళ్ళు అయిన తర్వాత 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళది బాధ్యత అవుతుందా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళది బాధ్యత అవుతుందా?